బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సరిగా జరగకుండా సర్కారు కుట్ర చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉంది, ఆ రోజు టీఆర్ఎస్గా ఉండే, ఆ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇప్పుడు 25 ఏండ్లు అవుతుంది. 25 ఏండ్ల సభను వరంగల్లో చేసేందుకు పార్టీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ముఖ్య నాయకులందరితోని రోజు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మీటింగ్లు పెడుతున్నారు. సభను ఎట్లా నిర్వహించాలి ఏంది అనేటువంటి దాని మీద. ఇంకొక దిక్కు వరంగల్కి సంబంధించిన నాయకులు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లను కలిసి సభకు పర్మిషన్లు కూడా అడిగారు. కానీ ఇవాళ కొత్తగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వరంగల్లో అనేటువంటిది ఇవాళ కొత్తగా తెర మీదకి వచ్చింది. సభ జరగకుండా, మా మీటింగ్ జరగకుండా ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలకు తెరలేపుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ మీటింగ్ పెట్టుకొని తీరుతాము. 25 ఏండ్లు అయినటువంటి సందర్భంగా మా పార్టీ పుట్టినరోజు, అది దేనికోసం పెట్టుకుంటున్నామంటే మా పార్టీ పుట్టినరోజు సభ అది. దీనికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి, దారుణంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి విషయాన్ని పసిగట్టి ఈ సభకు ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయం ఈ సభ ద్వారా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి తెలియకుండా ఉండేందుకోసం ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే మా సభకు పర్మిషన్ ఇవ్వకుండా చూడాలని చూస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము అవసరమైతే న్యాయస్థానాలనైనా అప్రోచ్ అయ్యి సభకు పర్మిషన్లు తెచ్చుకుంటామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.